పప్పులు నానబెట్టడం మర్చిపోయినప్పుడు అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. దోశ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే ఇన్స్టెంట్గా ఈ దోశ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి అందరూ మహిళలే వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకోవాలండి. అందులోకి 1 కప్పు దాకా సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఆ సూజీ రవ్వనైతే 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్ దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి. ఇలా 1 కప్పు సూజీ రవ్వకు 1/2 కప్పు గోధుమ పిండి చక్కగా సరిపోతుంది. అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక 2 కప్పులన్నీ నీళ్ళనైతే వేసుకొని చక్కగా సూజీ రవ్వ, గోధుమ పిండి, సాల్ట్ మొత్తం 3 కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏవైనా నీళ్లు ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మనం తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక పావు గంట సేపు అయినా ఈ మిశ్రమాన్ని అయితే నాననివ్వాలండి. ఇలా 10 నిమిషాలు పావు గంట సేపు పక్కన పెట్టుకున్నట్లయితే మనకు చక్కగా దోశలు అనేది మంచిగా అయితే వస్తాయండి. పావు గంట తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, రవ్వ అంతా నీళ్ళని అయితే అబ్జర్వ్ చేసి కొద్దిగా గట్టిగా అయితే అయిందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా అయితే మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో అయితే ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవడం వల్ల అప్పటికప్పుడే చేస్తాం కాబట్టి మనకు దోశలు అయితే మంచి ఫ్లఫీగా చాలా అంటే చాలా మెత్తగా అయితే వస్తాయండి. ఇలా మొత్తం అంతా కూడా వంట సోడా కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చూడండి మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇంకా అందులో మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసుకోవాలి. 2 వైపులా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అయినటువంటి దోశ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు మనం పిల్లలు దోశ తినాలి అనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. లేదంటే ఇంటికి అప్పటికప్పుడు బంధువులు వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చాలా సింపుల్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి పెట్టండి. అప్పటికప్పుడు అందరు కూడా ఆశ్చర్యపోతారండి. అంత బాగుంటాయండి, మెత్తగా అలానే ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలానే ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మరెన్నో ఉన్నాయండి. ఒకసారి కుదిరినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళైతే చూసేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొకసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరూ కూడా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. మీకు వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీడియో లైక్ చేసి హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.